మహాకుంభమేళా సందర్శనానికి వెళ్లే తెలుగువారు ట్రైన్లో మాత్రమే వెళ్ళండి. బస్సు ద్వారా వెళితే 16 కిలోమీటర్ల దూరంలో పోలీసులు ఆపేస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ మేళాకి వెళ్లాలి. కుంభమేళాకు వెళ్లిన వారి సౌకర్యం కోసం ప్రభుత్వం వారు మేళాని సెక్టార్లుగా, కాంటూన్ పాయింట్స్ గా, ఘాట్లుగా విభజించారు. వాటిపై అవగాహన పెంచుకుని వెళ్ళండి. లేకపోతే అసలు ఏం అర్థం కాదు. ఎటు వెళ్తే ఎటు వస్తారో మీకే అర్థం కాదు. మొత్తం 24 సెక్టార్స్ ఉంటాయి. 16 నుంచి 17 కాంటూన్ పార్ట్స్ ఉంటాయి. నదికి మధ్యలో బ్రిడ్జిలా నిర్మించారు. వాటినే కాంటూన్ పార్ట్స్ అంటారు. ప్రయాగరాజ్ని 3 భాగాలుగా విభజించారు. జ్యూసి, హరిలాగంజ్, సంగం. నదికి కుడివైపు జ్యూసి ఉంటుంది. దీనిలో సెక్టార్ 12 నుంచి 21 వరకు ఉంటాయి. హరిలాగంజ్ ఇది నది దాటి ఎడమ వైపున ఉంటుంది. దీనిలో సెక్టార్ 5, 6, 7, 8, 9, 10, 11, 18, 19 ఉంటాయి. ముఖ్యమైనది సంగం. ఇది మెయిన్ రోడ్ కి దగ్గరలో ఉంటుంది. దీనిలో సెక్టార్ 3, 4 ఉంటాయి. మిగతావి 22, 23 చాలా దూరంలో ఉంటాయి. వసతి సదుపాయాలు. సెక్టార్ 6 లో టీటీడీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. తప్పకుండా చూడండి. కానీ అక్కడ స్టే చేయనివ్వరు. స్వామివారికి బంగారు ఆభరణాలు ఉండడం వల్ల హై సెక్యూరిటీ పెట్టి ఎవరిని పడుకోనివ్వరు. మీరు అక్కడ హిందీ వాళ్ళవి పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించిన భజన కేంద్రాలున్నాయి. చక్కగా అక్కడ పడుకోవచ్చు. 19, 18, 20 సెక్టార్స్ లో నాగ సాధువులు, అఘోరాలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళితే ఎంతో ప్రేమతో వారు తమ దగ్గరే ఉండమంటారు. చక్కగా ఉండొచ్చు. సెక్టార్ 1 లో ప్రైవేటు సదుపాయాలు ఉంటాయి. రోజుకి 200 రూపాయలు. అన్ని సెక్టార్లో పెయిడ్ వసతులు కలవు. రోజుకి 1000 నుంచి 2000 తీసుకుంటారు. భోజన సదుపాయాలు. మీకు అన్ని సెక్టార్లో ప్రసాదాలు, భోజనాలు నిరంతరం ఉంటాయి. అన్ని అక్కడ ఫ్రీగా తినొచ్చు. హెల్ప్ లైన్. మీకు రైల్వే స్టేషన్ నుంచి అడుగడుగునా పోలీసులు మిమ్మల్ని గైడ్ చేస్తారు. మేళాలో అయితే పోలీసులు అడుగడుగునా మనకి ఎటువైపు వెళ్లాలో చాలా బాగా చెప్తారు. స్నానం ఎలా? ఎవరైతే పుణ్యస్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటారో వారికి స్నాన ఘాట్లు మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయి వరుసగా. 2-3 రోజులు ఉండేవాళ్లు మాత్రమే ఏదో ఒక సెక్టార్ నదిలోకి దగ్గరలో ఉంటుంది. అయితే అక్కడే ఉండడం మంచిది. లేకపోతే నదికి, సెక్టార్ కి దూరం అయిపోతే తప్పిపోయే అవకాశం ఉంది. నాగ సాధువులు, అఘోరాలు, అఖాడాలను చూడాలి. వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలంటే వాళ్ళు సెక్టార్ 18, 19, 20లో ఉంటారు. చివరిగా నా మాట, ఇది ప్రతి ఒక్కరూ తప్పక చేయవలసిన పవిత్ర అమృత స్నానం. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం అక్కడ అన్ని తీసుకుని వెళ్ళండి. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఒంటరిగా కంటే నలుగురిగా వెళ్తే చాలా మంచిది. ఎన్ని కోట్ల మంది వచ్చినా సరిపోయేంత విశాల ప్రాంతం ప్రయాగరాజ్.